అందుకే గ్లోబల్ రెస్టరేషన్. ఎక్కడ మృతులమైపోయినావో మా గొప్ప సైన్యంగా నిన్ను లేపబోతున్నాడు యేసయ్య. ఎండిపోయినవా? ఆశ విఫలమైందా? నీ నాశనం అయిపోతాను కూర్చున్నావా? జీవనంగా మార్చబడబోతుంది. ఎండిపోయిన ఎముకలకు మాంసం ఇచ్చి, నరాలు ఇచ్చి, చర్మం కప్పి ఆత్మ పెట్టిన దేవుడు నువ్వు అడిగితే ఇయ్యలేడా? ఇస్తాడా? ఈ రోజున ఏజ్కెల్ జనరేషన్ నీ కుటుంబంలో ఆరంభం కాబోతున్నది. ఎక్కడ మృతులం అయిపోయినావో నువ్వు పునరుద్ధరించబడబోతున్నావు. అంటే ఆయన పునరుద్ధరణ శక్తి పొందుకోబోతున్నావు దేవుడు చెప్తాను. అందుకే దేవుడు సంఘం ద్వారా ఆయన పునరుద్ధరణ శక్తిని, ఇప్పుడు యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకు భూమి మీద ఉన్న అధికారం కంటే చనిపోయి లేచినాక అధికారం గొప్ప ఉందా లేదా? ఆయన పునరుద్ధరణ శక్తి కలిగి ఇప్పుడు సంఘాన్ని నింపుతున్నాడట. ఇప్పుడు యేసయ్య ఎలాంటి వాడో సంఘము అలాంటి వారే. అందుకే చాలా మంది బలహీనంగా ఉన్నారు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రిస్తారు టైం రాకముందుకే. దేవుడు ఇప్పుడు ఏమంటాడు? నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, జ్ఞాపకం చేసుకోండి ఆ సమస్య నీకు అధికారం కావాలని. అప్పుడు నీకు అధికారం వచ్చి నేను విడిపిస్తాను.